నమస్తే దోస్తులందరికి, నేను మీ సాయి లైఫ్ అయితే మళ్ళీ మనకు ఒక ఈవెంట్ వచ్చింది. అది ఎక్కడో అని మా పక్కన ఉన్న సిరిసేర్లో మా ఫ్రెండ్ అంది రిసెప్షన్ ఉంటే వెళ్ళగానే మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలు నేనైతే ఫాస్ట్ అయితే కట్టింగ్ అయితే చేసుకొని ఒక 50 కిలోల మటన్ అయితే పొయ్యి మీద ఎక్కించుకున్నా. దాంట్లో అయితే మసాలాలు మంచిగా గట్టి వేసుకొని అయితే మంచిగా గట్టే కలిపేసుకున్నా. ఇంతలో మా ఫ్రెండ్ గారు అయితే బగారకు పొయ్యి పెట్టి దాని మీద గంజ అయితే పెట్టడానికి రెడీ చేస్తున్నాడు. అట్లనే ఇంకొక పొయ్యి అయితే పెట్టుకొని దాని మీద అయితే సాంబార్ వేయడానికి అయితే అన్ని రకాల కూరగాయలు వేసుకొని మంచిగా ఎక్కువ తక్కువ ములక్కాయలు అయితే వేసుకున్నా. అట్లనే మా ఫ్రెండ్ అయితే నాకైతే సాంబార్ అయితే మంచిగా ఉండాలి అంటే తెలుసు కదా మనం సాంబార్ ఎట్లా సూపర్ అంటే సూపర్ అయితే పోరా అని చెప్పిన. సాంబార్ సూపర్ అంటే సూపర్ వచ్చిందట. అట్లనే బగారకు అయితే గంజ ఎక్కించుకున్నా కదా ఫ్రెండ్. దాంట్లో అయితే అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసుకొని మంచిగా ఎక్కువ తక్కువ పుదీనా వేసుకొని అయితే మంచిగా గట్టిగా కలిపేసుకున్నా. అట్లనే బగారులో అయితే ఎసరు కోసం అయితే స్టార్ట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇంతలో అయితే బగారు ఎసరు వచ్చేసింది. దాంట్లో అయితే బియ్యం వేసుకొని మంచిగా గట్టిగా అయితే కలిపేసుకొని ఫుల్ అంటే ఫుల్ నిప్పుకలేసుకున్నా బగార పైన అయితే. ఇట్లనే సాంబార్ అయితే దింపేసి ఒక 10 కిలో వైట్ రైస్ వేసిన. వైట్ రైస్ కూడా సూపర్ అంటే సూపర్ వచ్చిందట అందరు అన్నారు. ఇంతలోపు అయితే మటన్ మంచిగా పర్ఫెక్ట్. దాంట్లో కొత్తిమీర వేసి అయితే దింపేసిన. అట్లనే బగారా అన్నం అయితే ఎట్లయిందో చూద్దామని అన్నం మీద నిప్పుకలు అయితే తీసేసిన. అన్నం మంచిగా పుల్లలు సూపర్ అంటే సూపర్ వచ్చింది. మా ఫ్రెండ్ గారు అయితే టెన్షన్ పడ్డాడు అన్నం ఎట్లయితుందో అని. ఇట్లనే ఇంకొక పొయ్యి అయితే ఒక 10 కిలో చికెన్ అయితే వేసేసిన. చికెన్ కూడా సూపర్ అంటే సూపర్ అయింది. కాకపోతే వీడియో అయితే తీలే ఫ్రెండ్స్. అట్నే బగారులో అయితే లాస్ట్ లో కొత్తిమీర వేసి దింపేసిన. బగారు అయితే లాస్ట్ లో అయితే మా ఫ్రెండ్స్ నేనైతే పెళ్లికొకతో అయితే ఒక ఫోటో అయితే వేసిన. వంటలు సూపర్ అంటే సూపర్ అయ్యానట అందరూ. అట్నే మనమే నచ్చినైతే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ కూడా, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.